ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మనం చూస్తే పత్రికల్లో, ప్రధాన దినపత్రికల్లో ముందుగా బూతుజ్యోతి పత్రికలో ఏమొచ్చిందో చూద్దాం. పెట్టుబడిదారులకు రాష్ట్రంలో మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పరుస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావాలి. మన గోదావరి బేసిన్లో 40% సహజవాయు ఉత్పత్తి జరుగుతుంది. దీన్ని రాష్ట్రంలో ఉపయోగించుకునేందుకు పూర్తి సహకారం అందిస్తాం సీఎం చంద్రబాబు. అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు చూసి ఆల్రెడీ వచ్చేస్తారు కదా, మళ్ళీ ఏంటి రిక్వెస్ట్ అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, బతిలాడుతున్నాడు ఏంటి? అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు వచ్చేస్తే కంపెనీలు ఆటోమేటిక్ ఈ పాటికి 1,00,000 కంపెనీలు వచ్చి నేను రాశారు కదా మొన్న. మళ్ళీ ఇప్పుడేం చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావాలని చెప్పి రిక్వెస్ట్ అడుగుతున్నాడు, స్నేహపూర్వక వాతావరణం ఏర్పరుస్తా అని. నిన్న మొన్న మీరే అన్నారు కదా, మీరు మీ కుమారుడు లోకేష్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటున్నారు కదా, మరి ఎట్లా అని పారిశ్రామికవేత్తలు అడిగారంట. అంటే మీరు ఆల్రెడీ మీ ప్రభుత్వం 3 నాలుగు మచ్చుతాయని వాళ్ళకి కూడా ఆల్రెడీ క్లియర్గా అర్థమైనట్టుంది. 2, గ్రీన్ అండ్ క్లీన్ స్వచ్ఛ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం. 1995-96లో మేమే దీపం కనెక్షన్లు ఇచ్చాం. నేడు దీపం 2 కింద ఏటా 3 ఉచిత సిలిండర్లు. ఏడిచ్చావయ్యా 3 ఉచిత సిలిండర్లు? ఈ సంవత్సరం 1 సిలిండరు, అది కూడా ఉచితంగా ఇచ్చావా? ముందు డబ్బులు కట్టాలంట, డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి వేస్తావంట. అది 1,40,00,000 కనెక్షన్లు ఉంటే నువ్వు తూతూ మంత్రంగా 70-80 లక్షల మందికి ఇస్తా అన్నావు. అది కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు, డబ్బులు ఇప్పటికీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈయన చూడండి ఏం మాట్లాడతాడు. గోదావరి బేసిన్లో గ్యాస్ను రాష్ట్రంలో ఉపయోగించుకున్నందుకు సహకారం. ఈ రంగంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం. పన్నులు 24% పెంపు. దీంతో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన కంపెనీలు. మేము వచ్చాక పన్నులు 5% తగ్గించాం. పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం. సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలి. తిరుచానూరులో పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా ప్రారంభం. అసలు ఈ వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి ఇది చూడండి, ఇంటింటికి గ్యాస్ పథకాన్ని ప్రారంభించారంట. అంటే ఎవరికో పుట్టిన బిడ్డకి మనం కొడుకని చెప్పుకున్నటువంటి పరిస్థితి లాగా లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇది నేను రాజకీయంగా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ పథకాన్ని తీసుకొని వచ్చింది ఎవరు? చూడండి, AG&P ప్రధాన్. దీనికి సంబంధించి AG&P ప్రథమ్ కార్డ్లీ ఇన్వైట్స్ యూ టు ఇనాగ్రేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ liquefied compressed natural gas LCNG station located at Kadapa. The occasion will be graced by Amjad Basha Sheikh, Deputy CM and YS Avinash Reddy. ఇది ఎప్పుడు? 2021 సంవత్సరంలో, 2023 జనవరి 12. అంటే సేమ్ 2 సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో AG&P ప్రథమ్ కడపలోని స్థానిక సెంట్రల్ జైలు సమీపంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఏర్పాటు చేసిన మొదటి లిక్విఫైడ్ అండ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ స్టేషన్ను నాటి ఉప ముఖ్యమంత్రి SB అమ్జద్ బాషా, కడప ఎంపీ అవినాష్ రెడ్డిలు ప్రారంభించారు. అంతేకాదు AG&P సంస్థకు చెందిన MD నాటి సీఎం జగన్ గారిని కూడా కలిసినటువంటి ఫోటోలు చూడండి ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుచానూరులో గ్యాస్ తోడిపేస్తా మొత్తం ఈయన ఫస్ట్ టైం తీసుకొని వచ్చాను. అసలు ఎన్నాళ్ళు ఇట్లా డబ్బాలు కొట్టుకుంటావు? నీ బతుకంతా అంతేనా చంద్రబాబు నాయుడు? మీ బతుకు అట్లానే డబ్బాలు కొట్టడం, ఈ గాలి పత్రికలు, ఈ బూతు పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ రాయటం. ఇప్పటికైనా అర్థమైంది కదా. దీనికి సంబంధించి చూడండి మొత్తం ఈ వార్త కంటిన్యూషన్గా. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు తిరుచానూరులో పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్. ఆయన విమానాశ్రయం నుంచి తిరుచానూరుకు రేణిగుంటలోని బనియన్ ఫ్యాక్టరీ సమీపంలో శరవణ లీలావతి దంపతులు ఇంటికి వెళ్ళి ఆయన టీలు కాఫీలు పెడతాం. ఈ మధ్య బాగా అలవాటైంది, ఇంట్లో ఎక్కువ పెడతా ఉన్నట్టున్నాడు ఈ మధ్య. ఇంట్లో లేనప్పుడు బయట వీళ్ళు కూడా ఆయన టీలు కాఫీలు ఈ పబ్లిసిటీ స్టంట్ అలవాటే కదా. సో ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించి ఇప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు నేను చెప్పినట్టు AG అండ్ ఏదైతే ఉందో దాన్ని పైప్ లైన్ ద్వారా చూడండి, దానికి సంబంధించి క్లారిటీగా CNG పైప్ లైన్ ద్వారా ఇంటింటికి సరఫరా చేసేటటువంటి కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యూయల్ ఎనర్జీలో మార్పులు వస్తున్నాయని, ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళమని, ఆయనే అసలు మొత్తం ఇలా గ్యాస్ అలవాటు చేశాడని, లేదంటే మహిళలకి గ్యాస్ అంటే ఏదో తెలియదని. సో ఇప్పుడు AG&P ప్రథమ్ అనేది క్లియర్గా చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడపలో స్టార్ట్ అయ్యింది. దానికి సంబంధించి ఆ రోజు తీసుకొచ్చింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి డబ్బా ఎలా ఉంటుందో మనం చూశారు కదా. ఇది 2వ అంశం వచ్చేటప్పటికి ఈ బూతు జ్యోతిలోనే ప్రధానంగా ట్యాక్స్ పోయిందిగా, మరింత దిగొస్తున్న మద్యం ధరలు, తగ్గింపునకు కంపెనీల క్యూ. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరల తగ్గింపు, మరో 6 కంపెనీలు దరఖాస్తు. క్వార్టర్కి 20 నుంచి 80 తగ్గుదల. గత 5 ఏళ్ళు ఇవే బ్రాండ్లపై దోపిడీ.
కూటమి ప్రభుత్వంలో కమిషన్ల బంద్, రాజశ్రీ వైన్స్. ఇది ఫస్ట్ పేజీలో వార్త అండి. పండగ రోజు సిగ్గన్న ఉండాలి కదా. పండగ రోజు మందు రేట్లు తగ్గించేసినాం, ఇంకా మందు తాగండి, ఇదేమన్నా వార్త వేస్తాడు భోగి రోజు. రెండోది, ఈ తాగమని ప్రమోట్ చేయటం నాకు తెలిసి భారతదేశంలో మన రాష్ట్రంలో తప్ప ఎక్కడ చూడం. ఓ పత్రికలో 20 రూపాయలు తగ్గేస్తున్నాయి, 30 రూపాయలు తగ్గేస్తున్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు మందు తాగేయండి, జే ట్యాక్స్లని మళ్ళీ దానికి ఊరక జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద బురద వేయడానికి ఏదో ఒక విధంగా తప్పుడు రాతలు. మీ ప్రభుత్వంలోనే మీ కూటమి ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో 130 బెల్ట్ షాపులు ఉన్నాయి, అడ్డగోలుగా అమ్ముతున్నారని చెప్పి నువ్వేమో ఇక్కడ ప్రధాన పత్రికలు ఇది రాసావు కదా. నేను జిల్లా పత్రికల్లోకి వెళ్తే మందు కొంటే మొక్క ఫ్రీ, మందు కొంటే చికెన్ ఫ్రీ, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? మధ్యాహ్నప్రదేశ్గా చేశారు, రోజుకొక రేపులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇంకా మద్యం రేట్లు తగ్గించేస్తాం, ఇంకా తాగండి, తాగి ఊగండి, ఊగి మీ ఇష్టం ఉన్నట్టు చేయండి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ఈ పత్రిక కూడా కంకణం కట్టుకొని, ఎందుకంటే ఇది కూడా కూటమి పత్రిక కదా, సిగ్గు శరవణ ఉండాలి కదా. లెగిసింది కానీ తప్పుడు వార్తలు, తప్పుడు కథ. కాయ రాజా కాయ్, కోడి పందాలకు బరులు సిద్ధం, సంక్రాంతి కదా కోడి పందాలు. అదే జగన్ గారి హయాంలో జరిగితే అమ్మో అయ్యో అని రోజు ఏడుపులు పెడబొబ్బలు. బరి తెగించారు, ఉమ్మడి జిల్లాలో కోడి పందాలకు భారీగా ఏర్పాట్లు. దయచేసి ఈ బెట్టింగ్లు వీటన్నిటికీ దయచేసి దూరంగా ఉండండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు ఎవరికైనా కూడా. ఈ బెట్టింగ్ సంస్కృతులు, ఈ జోదాలు వీటికి అలవాటు పడితే లైఫ్ అనేది నాశనం అవుతుంది. జాగ్రత్త, దయచేసి వెళ్ళొద్దు. ఏదైనా చూసినా దూరం నుంచి చూసి వచ్చేయండి తప్ప అటు జోలికి అసలు వెళ్ళొద్దని మాత్రం చెప్తా ఉన్నాం. ఇంకో బూత్ పత్రిక చూద్దాం. గాలినాడు అలియాస్ ఈనాడు. హరిత ఇంధన హబ్గా ఏపీ, విదేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతులు, ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించాలి, హరిత ఇంధన హబ్గా. ఓకే, అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హరిత ఇంధన ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి అంటే అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు ఆలకట్టు పెట్టేస్తున్నాడు, అయ్యో అదానికి ఇచ్చేస్తున్నాడు, అమ్మో అంబానీకి ఇచ్చేస్తున్నాడు, అమ్మో చలమలశెట్టి సునీల్ గ్రీన్ కోక్ ఇచ్చాడు, ఇదే రాశారు కదా. ఇప్పుడేమో ఇంధన హబ్గా ఏపీని చేసేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ కబుర్లు కాకుండా చెయ్యయ్యా బాబు, నువ్వు చేస్తా అంటే ఎవడన్నా వద్దన్నాడా? అందరూ బాగుంటేనే నిజమైన సంక్రాంతి. P4 విధాన పత్రం విధుల్లో చంద్రబాబు నాయుడు. P4 ఏం 4లయ్యా? P4 అంట, విధాన పత్రం అంట. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదో ఒకటి సొల్లు రిలీజ్ చేయటం ఇవన్నీ ఆయనకు అలవాటే కదా. అందరూ బాగుంటే నిజమైన సంక్రాంతి. ఒక్కడన్నా అడుగుతున్నా, నీ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈరోజు రాష్ట్రంలో. మళ్ళీ నువ్వు అందరూ బాగుంటే నిజమైన సంక్రాంతి అన్నావు. ఎవరు బాగున్నారు చంద్రబాబు నాయుడు? నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు తప్ప ఎవడన్నా ఈ రాష్ట్రంలో బాగున్నాడా? కనీసం నీ తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది సంతృప్తిగా లేరు కదా. ఒక్కొక్కరి మీద ఇంటి పన్నులని, లేదంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలని, లేదంటే కరెంటు ఛార్జీలని, ఒకరి మీద బాధుడే బాధుడు. రోడ్ల మీదకి వెళ్తే రోడ్డు ట్యాక్సు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఏమన్నా పండగకు ఊరొద్దామంటే 1000 రూపాయలు ఉండే ఛార్జీ 4000 అయింది. నలుగురు వస్తే 16,000, మళ్ళీ వెళ్ళటానికి ఇంకో 16,000, 32,000 అవుతుంది. ఓ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఈరోజు విజయవాడ రావాలంటే. అందరూ బాగుంటే నిజమైన సంక్రాంతి. నీ హయాంలో ఎవడన్నా బాగుంటాడా? నువ్వు నీ బినామీలు తప్ప ఎవడన్నా బాగుంటాడా? ఇది ఒక్కటి కరెక్ట్గా చెప్పావు, అందరూ బాగుంటే నిజమైన సంక్రాంతి. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి లేదు, మొత్తం భ్రాంతే ఉంది. సంక్రాంతి సంబరాలు ఏదైతే నీ బినామీలు వీళ్ళు డబ్బులు ఉన్నారో వాళ్ళకే చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఈరోజు అగమ్యగోచరంగా ఉంది. జన్మభూమి స్ఫూర్తితో P4లో భాగస్వాములు అవుదాం. ఏంది P4 అంటే? ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ వాళ్ళకి P4 అంటే అదేనా? ప్రైవేటు ప్రజల భాగస్వామ్య కార్యక్రమం ద్వారా ఆరోగ్య ఆనంద అభివృద్ధి ఆంధ్రప్రదేశ్. ఈ ఆరోగ్యాన్ని ఈరోజు అనారోగ్యం అయింది రాష్ట్రంలో. ఆనందం అనేది అది ఏడుంది? నీ కూటమిలోనే లేదా ఆనందం? అభివృద్ధి ఇది రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఉంటుంది. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కనపడదు, ఎందుకంటే పత్రికల్లో మాత్రం రాస్తారు. నేటితో పేదరికంలోనే లక్షల కుటుంబాలు. నువ్వే కదా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంది. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దు, పేదలకు చదువుకోవడానికి లేదు, పేదలకు అమరావతిలో భూములు వద్దు అని పేదవాడికి నీ దూరం చేసింది నువ్వే కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు తీసుకొని వచ్చి పేదవాడు బాగుపడాలి, పేదవాడు కనీసం మధ్యతరగతి దాకా ఎదగాలి అని చెప్పి తీసుకొని వస్తే ఆ రోజు పేదలకు ఇస్తే కంపు కొట్టిద్ది, ఆడ పేదలు ఉండొద్దు, ఇల్లు వద్దు అన్నావు, ఇంకా లక్షల కుటుంబాలు ఉన్నాయి అని చెప్పావు. అంటే నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 4వ సారి ముఖ్యమంత్రి, ఇంకా పేదరికంలోనే రాష్ట్రం ఉందంటే అని మర్చిపోతారు అనుకుంటున్నాం అంతమంది. అన్నీ కనీసం సిగ్గు శరం చంద్రబాబు నాయుడికి. ఈ డబ్బాలు కొట్టడం,
నిజమైన బరులు ఫుడ్ కూపనం కోనసీమ జిల్లాలో మనం మురమలలో 30 ఎకరాలు ఏర్పాటు 30 కాబట్టి 300 ఎకరాలు పెడతారు పెట్టండి. అబ్బో అమరావతిలో 50 కిలోమీటర్ సైక్లింగ్ ఉత్సాహంగా పాల్గొన్న సైక్లిస్టులు. మరి అంతర్జాతీయ రాజధానిగా అందుకనే ఈ వార్త వాళ్ళు వేస్తారులే ఖచ్చితంగా. దీని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పనే ఉంటుంది. బైక్ పైన వెళ్ళిపోదాం, సొంతూలుకు ద్విచక్ర వాహనాలపై కొందరి పైన బస్సుల కొరత, టికెట్ ధరలే కారణం. ఇది టికెట్ ధరలే కారణం. 300 కిలోమీటర్లు హైదరాబాద్ టు విజయవాడ 300 కిలోమీటర్లు బైకులపై జర్నీలు చేసి వెళ్తున్నారు అంటే హైవేల్లో. అంటే రేట్లు ఎంతంత పెరిగిపోయింది. ఒక ఇద్దరు ఫ్యామిలీ వెళ్ళి రావాలి విజయవాడ వరకు అంటే 4,000 టికెట్ ఉంటే 8,000 మళ్ళీ రావడానికి 16,000. దాని బదులు బైక్ మీదనే వెళ్ళొద్దాం, ఎట్లా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న చూసొద్దాం, సంక్రాంతి పండుగ అందరూ వస్తారు ఫ్రెండ్స్. ఇంత ప్రైవేటు ట్రాన్స్పోర్ట్లో ఈరోజు విచ్చలవిడిగా, ఎందుకంటే గవర్నమెంట్ దొరకవు, అయిపోయాయంటే టికెట్లు ఎప్పుడో ముందు నెల తరబడి బుక్ చేసుకోవాలి. ఈ రేట్లు పెంచారంట. ప్రైవేట్ కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు ప్రైవేటు బస్సులో వసూలు దందాపై కేసులు. ఏముంది, మళ్ళీ డబ్బులు ఇస్తే కేసులు పోతాయి. ఓవర్క్ షో ఇదంతా. కేసులు పెట్టేస్తున్నాం. అరే నీ కూటమి ఎమ్మెల్యేనే బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఇప్పుడు వరకు దిక్కు దివాన్ లేదు, మళ్ళీ వీళ్ళ మీద మీరు కేసులు పెట్టి ఏదో పగలు తీసేస్తామని జనాలకు అబద్ధాలు చెప్పటం. ఇంకేమిచ్చారు దీంట్లో? శ్రీవారి పరకామణిలో చేతివాటం, 100 గ్రాముల బంగారు బిస్కెట్ను ట్రాలీలో ఉంచి చోరీ. తిరుపతి పరిస్థితి, తిరుమల పరిస్థితి అంత అగమ్యగోచరంగా తయారైందో చూడండి. వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చినాక ఈ లడ్డూల మీద దుష్ప్రచారం చేసి నిన్న 6గురిని చంపేసి మళ్ళీ ఈరోజేమో పరకామణిలో చేతివాటం. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే. నెక్స్ట్ మన సాక్షి, మహాసంరంభం నేటి నుంచే మహాకుంభమేళ, భారీగా వస్తున్న భక్తజనం. ఓకే, ఇది కుంభమేళా గురించి. వెరీ గుడ్. 2 సందడి లేని సంక్రాంతి. ఎస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితి సందడి లేని సంక్రాంతి. చేతిలో డబ్బులు లేక పేద మధ్యతరగతి ప్రజలు దిగాలు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం. అమ్మ ఒడి లేదు, రైతు భరోసా, మత్స్యకార భరోసా రాదు, విద్యా దీవెన, వసతి దీవెన కనిపించడం లేదు, రోగం వస్తే ఆదుకునే దిక్కు లేదు, ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు, ఇంటికొచ్చే మందులు ఆగిపోయా, తలుపు తట్టి పింఛనిచ్చే వాలంటీర్ వ్యవస్థకు మంగళం, పైగా ఈ ప్రభుత్వం ఇస్తాన్న సూపర్ 6 మిస్సు, ఆదాయం పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం, మరోవైపు అటకెక్కిన అభివృద్ధి, గ్రామ సీమలన్నీ కళావిహీనం, స్కూళ్ళల్లో ఆగిపోయిన నాడు నేడు పనులు, ఒక్క పని జరక్క ఉసూరమంటున్న సచివాలయాలు, అన్నదాతలకు చేయూత ఇవ్వలేని దుస్థితులు ఆర్బీకేలు, అమ్మబోతే అడవి కొనబోతే కొరువన్నట్లుగా మారిన ధరలు, ఊరూరా ఇదే దుస్థితి, అందరి నోట ఇదే మాట. ఎస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుబుసం అనేటటువంటి సినిమాలో శ్రీహరిది ఒక పాట ఉంటుంది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి అనే ఆ పాట ఉంటుంది. ఆ పాటలు నాకు పెద్దగా రావు కానీ బాగా వింటా. అది ఈరోజు పల్లె కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులుగా, ప్రభుత్వం అంటే ఎస్ కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రభుత్వం అనేది పనిచేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అన్ని మనం అందించాలి. అది విద్య కావచ్చు, అది వైద్యం కావచ్చు, ఎస్ అనేక సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళందరినీ మనం ముందుకు తీసుకొని రావాలని ఏదైతే చేశాడో ఈరోజు ఒక్క పథకం కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ 7 నెలల్లో, ఈ 7 నెలలుగా అమ్మఒడి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలో ఒకరికి అమ్మఒడి ఇస్తే నీకు 15 అని చెప్పి గాలి కబుర్లన్నీ చెప్పి మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కళ్ళకు కూడా ఈరోజు అమ్మఒడి ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తామని చెప్పారు. 20,000 కాదు కదా, 1,000 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. ఉన్నది పోయా, వచ్చేది లేదా. విద్యా దీవెన, వసతి దీవెన అసలు ఉన్నాయా లేవో తెలియనటువంటి పరిస్థితి. రోగం వస్తే ఈరోజు అంతకుముందు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉండేది. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు ఆరోగ్యశ్రీ ఈరోజు అనారోగ్యశ్రీ అయింది. అలానే మీరు చూస్తూ అంటే ఫ్యామిలీ డాక్టర్, అసలు ఆరోగ్యశ్రీనే లేనప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఆడి నుంచి వస్తాడు. ప్రపంచంలోనే ఆడలేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మొత్తం అసలు ఆరోగ్యశ్రీనే అటకెక్కించినటువంటి పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసినా మనకు తెలుసు. వాలంటీర్ వ్యవస్థ అది లేనటువంటి పరిస్థితి. ఆదాయం పెరగకపోవడం దేవుడు ఎరుగుతుంది. అసలు ఉన్నట్టుంటేదే మనం మా
ఏదైతే మన విద్యుత్ ఛార్జీలు పెంచి పన్నులు వేసేసి ఉన్నదే లాక్కున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కొత్తగా ఆదాయం ఆడించి రావాలి. అభివృద్ధి గ్రామసీమలని కాదు, అంతకుముందు గ్రామాల్లో పనులన్నీ జరుగుతా గ్రామంలోకి వెళ్తే ఏదైతే రైతు భరోసా కేంద్రం, సచివాలయం ఇవన్నీ కలకలాడుతూ ఉండే. ఈరోజు రైతు భరోసా కేంద్రం నిర్వీర్యం చేసి పడేశారు. రైతులు పంట అమ్ముకునేటంటే కొనేటటువంటి పరిస్థితి లేకుండా ఏదైతే దళారీలు అనేటటువంటి దిక్కుమాల వ్యవస్థను తీసుకొని వచ్చి ఒక వరి బస్తా 1725 రూపాయలకు కొనాలైతే ప్రభుత్వం దళారీలను అడ్డం పెట్టి 1200-1300 కొని ఏదైతే రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి. సో ఊరూరా ఈరోజు ఏదైతే అగమ్య గోచరంగా ఉంది, పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉందనేది క్లియర్గా ఈరోజు సాక్షి దినపత్రిక సందడి లేని సంక్రాంతి. ఆంధ్రాలో ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే పందాలు, కోడి పందాలకి, ఈ క్యాసినోలు, ఈ గెన్ములకు వచ్చే వాళ్ళంతా పక్క రాష్ట్రాల నుంచి, లేదంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో 7 నెలల్లో ఎవరైనా సంపాదించుకొని, ఎందుకంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, పేకాట మాఫియా, మద్యం మాఫియా, బెల్ట్ షాపుల మాఫియా ఇవన్నీ ఉన్నారు కదా, వాళ్ళు వేయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర సంక్రాంతి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో మిగిలిన ఏ సామాన్య ప్రజల దగ్గర ఈరోజు సంక్రాంతి వాతావరణం లేదు అనేది వాస్తవం. దాన్ని క్లియర్గా చెప్పారు. ఇంకో ప్రధాన వార్త చూస్తే చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సర్కారు వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఆక్షేపణ. టీటీడీ చరిత్రలో తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయం. ఈ ఘటన ప్రాయశ్చిత్తంగా క్షమాపణలతో సరిపోతుందంటారా? ఏమిటి దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ లేదా? చట్టం, న్యాయం ఏమీ లేవా? ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు పెట్టి దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేదంటే శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. సీఎం, డిప్యూటీ సీఎంలు రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. అదే కింద ఇంకో వార్త, తిరుమలలో లక్ష్మణ లీలలో తానే అదనపు ఈవోగా చెలరేగిపోతున్న లోకేష్ బంటు. ఏ అధికారం లేకపోయినా టీటీడీలో పెత్తనం. కొద్ది నెలలుగా అదనపు ఈవో కార్యాలయంలో తిష్ట. దాతలు ఇచ్చే విలువైన కానుకలపై లక్ష్మణ్ ప్రత్యేక దృష్టి. సో ఇక చాలా దాని గురించి. ఇది నిజంగా సార్ ఎంత దుర్మార్గం అంటే, తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుపతి వెంకన్న సర్వ దర్శనం కోసం, వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఏదైతే తిరుమల వచ్చినటువంటి 6గురిని కూటమి ప్రభుత్వం హత్య చేసింది. ఇవి తొక్కిసలాట జరిగినటువంటి మరణాలు కాదు. టీటీడీ చైర్మన్ ఈ ఎవరైతే బొల్లినేని నాయుడు, అదేవిధంగా టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు, అదనపు ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి, వీళ్ళని A1, A2, A3లుగా పెట్టి ముందు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ప్రాణాలు, 6గురు ప్రాణాలు పోతే ఈ డిప్యూటీ సీఎం పోయి సారీ చెప్పమంటాడా? మానవత్వం లేదా? అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దేవుడి మీద ఉన్న మీకు భక్తిని చాటుకోమని సారీ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగం. సారీ చెప్పేసి ఏదైతే దీన్ని అంత తూతు మాత్రం ముగిచ్చేయాలని. టీటీడీ చైర్మన్, ఈవో సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో కొట్టుకోబోతుంటే చంద్రబాబు నాయుడు అసలు నీకు 45 ఏళ్ళ రాజకీయ అనుభవం తీసుకెళ్ళాడని పెట్టుకో. నువ్వు నీ సమక్షంలోనే ఒక చైర్మన్, ఒక ఉద్యోగస్తులు కొట్టుకోబోతున్నారంటే ఏం ప్రభుత్వం నడుపుతున్నారు మీరు? దానికి మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం వెళ్ళి సారీ చెప్పేయండి అంటే సారీ చెప్తే 6గురు ప్రాణాలు వచ్చేస్తాయా? సారీ చెప్తే తగిలిన గాయాలు పోతాయా పవన్ కళ్యాణ్ గారు? అంటే మీ ప్రభుత్వంలో మనుషుల ప్రాణాలంటే ప్రాణాలు తీసి సారీ చెప్పేస్తారా? మరి ప్రాణాలు అత్యాచారం చేసి సారీలు చెప్పేస్తారా? హత్యలు చేసి సారీలు చెప్పేస్తారా? కేవలం మీ ప్రభుత్వ తప్పిదం వల్ల. దాని కింద ఇంకొక వార్త చూస్తే ఇది ఒక పక్కా ప్లాన్గా జరిగింది అనిపిస్తుంది. తిరుమలలో లక్ష్మణ లీలలు. ఎందుకంటే ఎవరైతే ఈ లక్ష్మణ్ అనేటటువంటి ఒక అతను, అదేవిధంగా మన ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వేమూరి హరికృష్ణ, ఇంకొక అతను చందు, వీళ్ళు తిరుమలలో దాదాపు 2 నెలల నుంచి తిష్ట వేసి అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు? తానే అదనపు ఈవోగా చెలరేగిపోతున్న లోకేష్ బంటు ఎందుకు, ఏ హోదాలో అతను వెంకయ్య చౌదరి టీటీడీ అదనపు ఈవో దగ్గర ఉన్నాడు?